హరి ఓం. వీక్షకులారా, ఒక విషయం పరిశీలించండి. 2020 అమెరికా ఎన్నికల్లో సేమ్ ఇదే బ్యాచ్, కాకపోతే ఈసారి ట్రంప్కి వర్సెస్ కమలా హ్యారిస్ పోటీ ఇచ్చింది. అప్పుడు ట్రంప్కి బైడెన్ ఇచ్చాడు. కానీ ట్రంప్ 2019లోను 2020 ప్రారంభంలోనూ హౌడీ మోడీ అంటూ మోడీని తెగ గోకాడు. ఆ నేపథ్యంలో మేము ఒక ఫీలర్ ఇచ్చాం. తొక్కలో నేనిస్తే ఏం లెక్క ఉండదండి. ఒక సామాన్యుడు ఏ స్పైయింగ్ ఏజెన్సీకైనా నథింగే. కాబట్టి నేను చెప్పినందుకు కాదు, దాన్ని పీవీ వర్గం కన్ఫర్మ్ చేస్తుంది. ఆ కన్ఫర్మ్ చేయడం కొన్ని రోజులు గడిచేపటికి, కాలం గడిచేపటికి జనాలకు కూడా స్పష్టపడుతుంది. అలాంటి విషయాన్నే ఇప్పుడు నేను మీ పరిశీలనకి ఇస్తున్నాను. ఆ విధంగా ట్రంప్ మోడీని గోకుతూ భుజాల మీద చేతులేసి గ్రౌండ్ అంతా తిరిగి హౌడీ మోడీ అన్నప్పుడు ఇవ్వబడిన ఫీలర్ ఏంటంటే, ఆ మోడీ అన్నవాడు ప్రస్తుతం భారత్కి ప్రధాని, అంతేగాని భారత్ కాడు. హీస్ ద పిఎం ఆఫ్ ఇండియా బట్ నాట్ ఇండియా, మైండ్ ఇట్ మిస్టర్ ట్రంప్ అని ఫీలర్ ఇచ్చాం. ఆ తర్వాత అతడు ఇతన్ని గోకడం మానేశాడు, అసలు ఓడిపోయాడు కూడాను. గోకినందుకే ఓడిపోయాడన్న విధంగా. తదుపరి 2024 వచ్చేప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అంతకుముందు మోడీ వీపు గోకిన వల్ల ఆ మోడీ ఎలియాస్ మైనో ఇద్దరు ఒకటే పీవీజీ వర్గానికి అనగానే మోడీని కూడా వదిలేస్తే మైనో ఓడిపోయింది. మోడీ ఓడిపోయే స్థితి వచ్చేసరికి ట్యాంపర్ కొనుక్కున్నాడు. ఇది ఇంటర్నేషనల్గా స్పైయింగ్ నడిచే తీరు. మీరే పరిశీలించి చూసుకోండి, చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. మీదు మిక్కిలి ఇప్పుడు మోడీ తీసుకుండే స్టెప్స్, ఎన్ఆర్ఐలు, అందులో ముఖ్యంగా తెలుగువారు, వీళ్ళే ఇబ్బందులు పడనున్నారు, ప్రమాదంలో పడి ఉన్నారు. ఇప్పటికే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ రద్దయిపోయింది. తానా ఇప్పుడే డబ్బు గోల్మాల్ కేసులేవో బయటకు వస్తే కష్టపడి ఆ రప్చర్ని దాచేసుకున్నారు. అందులో ఉన్నది ఎక్కువగా నారాయిస్టులే, కుల నారాయిస్టులు కూడాను. కాబట్టి ఇక ముందు జరగబోయే ఆట చూడండి. మామూలుగా పెద్దలు ఏమంటారంటే ఇంట గెలిచి రచ్చ గెలవమని. కానీ ఈ డ్రామోజీ మీడియా, ఈ నకిలీ కణిక గూఢచర్య వ్యవస్థ నేర్పిందే రచ్చ గెలిస్తేనే ఇంట గెలుస్తామని కదా. కాబట్టి ఇంటర్నేషనల్ పట్టు చూపించే ఇక్కడ మీకు స్పైయింగ్ ఎక్స్పోజ్ జరుగుతూ ఉంటుంది. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ద హ్యుమానిటీ అండ్ పేట్రియాటిజం. ప్రతి దేశస్థుడికి తన దేశం పట్ల ఒక దేశభక్తి భావన ఉండాలి. ప్రక్క దేశం పట్ల ద్వేషం ఉండద్దు, కానీ తన దేశం పట్ల భక్తి, గౌరవం, ప్రేమ ఉండి తీరాలి. కాబట్టి ఈ స్పైయింగ్ని వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్, ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.